అప్డేట్ చూద్దాం. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న 4 కానిస్టేబుళ్లు తమ వాహనంలో ప్రయాణిస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్ ట్రక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జయింది. 4 కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ప్రమాదానికి ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో 4 పోలీసు సిబ్బంది కోల్పోవడంపై ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారం. అమెరికాలోని ఫ్లోరిడాలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ చిన్న విమానం వెనక నుంచి ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి బైవర్డ్ కౌంటీలో ఇంటర్స్టేట్ 95 జాతీయ రహదారిపై ఆకస్మికంగా ఆ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నంలో నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో వేగాన్ని అదుపు చేయలేక ముందుకు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం లేకుండా బయటపడింది. ప్రమాద సమయానికి విమానంలో పైలట్, ఒక ప్రయాణికుడు ఉన్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఇక వారిద్దరూ సురక్షితంగా బయటపడినట్టు చెప్పారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగించినట్లు ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఫ్లోరిడాలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ చిన్న విమానం వెనక నుంచి ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి బ్రైవర్డ్ కౌంటీలోని ఇంటర్స్టేట్ 95 జాతీయ రహదారిపై ఆకస్మికంగా ఆ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నంలో నేలపై వాలిపోయింది. ఇక ఈ క్రమంలో వేగాన్ని అదుపు చేయలేక ముందుకు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం లేకుండా బయటపడింది. ఇక ప్రమాద సమయానికి విమానంలో పైలట్, ఒక ప్రయాణికుడు ఉన్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. వారిద్దరూ సురక్షితంగా బయటపడినట్లు చెప్పారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. ఇక టీ హబ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. $1 Google, Apple, Amazon, Tesla, Facebook are great examples for the startups. Last 25 years, many startups in Hyderabad became big companies in software services, pharma and life sciences. Someone asked me, what is Telangana Rising vision for startups? Startups are like football. I gave football example because I play the game. In football, you have to work hard, practice hard. It is teamwork, but finally winning is most important. It is the same with startups. From today, Hyderabad must focus on creating
product-based startups, innovation startups, IP-intensive startups. I want Hyderabad to become a hub, not just for startups, but focus on unicorns. At least 100 startups from Hyderabad must become unicorns. Means companies worth at least $1 billion. We will work together to create a winning ecosystem. Today, Government of Telangana and Google are coming together to create support system for you. My government is creating 1,000 crore startups, 1,000 crore startup of funds, fund of funds. Use these resources, use these funds, and become the next Google. Only one suggestion is that you have to become one more Google from Hyderabad, Telangana, or at least $1 billion company. Thank you. Jai Telangana. Ladies and gentlemen, if I could request once again Mr. Rajesh Ranjan to please present. ప్రముఖ విమానయాన సంస్థ స్పేస్ జెట్ రేణిగుంట విమానాశ్రయానికి తన సేవలను నిలిపివేసింది. సుమారు 15 ఏళ్లుగా హైదరాబాద్ రేణిగుంట మధ్య కొనసాగిన విమాన సర్వీసులకు ఈ రోజు నుంచి స్వస్తి పలకనుంది. సంస్థాగత కారణాలతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై ఈ మార్గంలో సేవలను పునరుద్ధరించే అవకాశాలు లేవని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు స్పేస్ జెట్ రోజుకు 2 విమానాలను నడుపుతుంది. అయితే బుధవారం నుంచి ఈ సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. స్పేస్ జెట్ అధికారిక వెబ్సైట్తో పాటు ఇతర టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్లలో కూడా హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన సర్వీస్ వివరాలు కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఒకప్పుడు రేణిగుంటకు వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సర్వీసులు నడిపిన సంస్థగా స్పేస్ జెట్కు పేరుండేది. అయితే విమానయాన రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడంతో స్పేస్ జెట్ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకుంటూ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయంతో 15 ఏళ్ల అనుబంధానికి తెరపడినట్లయింది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులపై ఈ ప్రభావం పడనుంది.